ఎప్పుడు విమర్శను ఏం చేయాలంటే, విమర్శ ఒక రాయి, అది మనకు తగులుతుంది. జాగ్రత్తగా క్యాచ్ పట్టుకున్నట్టుగా పట్టుకొని కింద పెట్టుకోగలిగితే ఆ విమర్శలను మెట్లు చేసుకుని మనమే అతిరోగిస్తాం శిఖరం. ఆ విమర్శలన్నీ రాళ్ళు అవుతాయి. ఆ రాళ్లతో మనం మెట్లు కట్టుకుంటాం, రాయి మనకి తగలకుండా చూసుకోవాలి అనేవాడు అంటూనే ఉంటాడు. బాధపడమని నీకెవడు చెప్పాడు? వాడు అనకుండా ఉండడం మన చేతుల్లో లేదు. చాలామంది ఇక్కడే బలహీనపడి డిప్రెషన్కి వెళ్ళిపోతారు. నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు, లోకము మూయగా మూకుడు ఉండునే అంటాడు మహాకవి జాషువా. లోకాన్నంతా మూకుడెట్టి మూసేస్తావా అనేవాడు అంటాడాయా? నేను వాట్సాప్లో ఫేస్బుక్లో చూడమని ఆవిడ చెప్పాడు పని లేక. ఏదో ఒక చిన్న పోస్ట్ ఒకటి అందులో పెట్టడం, ఏమైందని చూడడం. అసలు పెట్టడమే తప్పు, చూడడం మరీ తప్పు. ఇంకా అందరూ కూడా నవ్వే బొమ్మకుడు, ఏడ్చే బొమ్మకుడు, రకరకాల బొమ్మలు పెడతారు. ఇందులో ఒకడెవడో ఏడ్చేవలే, నువ్వు పుట్టినరోజున తుఫాను వచ్చింది అంటాడు, అయిపోయింది. ఇక మనం ఏడుస్తూ కూర్చోండి. ఈ పుట్టినరోజు ఇవాళ అని పెట్టకపోతే వాడు అనడు కదమ్మా, వాడికి అవకాశం లేదు కదా. మనకి లోపల మనం పైకి ప్రకటించని ఒప్పుకోనిది ఏమిటంటే అహంకారం. నా గురించి అందరికీ తెలియాలి.